రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్. మీరు చూస్తున్నారు ఏర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మనం ఈ వ్యవసాయ క్షేత్రం నుంచి తిరుపతి వరకు ట్రావెలింగ్ వీడియో అయితే చూద్దామండి. ఈ వ్యవసాయ క్షేత్రం వచ్చేసరికి పూర్తిగా ఆర్గానిక్ క్షేత్రం అండి. ఇది చందుల్ కుమార్ రెడ్డి గారు అనే అతను నిర్వహిస్తున్నాడు. ఇక్కడ కనిపించేది రాగి పంట అండి. మరియు నవారా దేశవాళీ రకం వడ్లు అయితే ఇక్కడ ఇతను పండిస్తాడు. ఈ వడ్లు మనం విత్తనాల కోసం కాలాపట్టి అనే రకాన్ని తీసుకొని మనం ఇక్కడ నుంచి బయలుదేరి మన తిరుపతి వరకు అయితే ప్రయాణం చేస్తామండి. ఈ నైట్కి ప్రయాణం చేయలేకపోతే దారిలో ఎక్కడైనా మనం ఒక లాడ్జిలో ఉండి తెల్లవారి బయలుదేరడానికి ప్రయత్నం చేస్తామండి. చాలా పెద్ద రూము. అక్కడ వినాయక స్వామి ఫోటో అయితే ఉంది. ఒక హ్యాంగర్ ఇచ్చాడు, 2 ఫ్యాన్లు ఇచ్చాడు, టీవీ లేదు, బాత్రూంలో గీజర్ లేదు. ఎండాకాలం కదా, సర్దుకోవచ్చు. బాత్రూమ్ అయితే నీట్గానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. పోతే ఈ రూమ్ ఎక్కడ ఉందో చెప్పలేదు కదా, ఇది చిత్తూరు అవుట్స్కట్స్లో అయితే ఉందండి. ఇది రూమ్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ వ్యూ అండి. పక్కనే ఒక కొండ, చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఇకైతే ఇక్కడ నుంచి బయలుదేరదామండి. చిత్తూరులో హోమ్ స్టే నుంచి అయితే ప్రస్తుతం బయలుదేరుతున్నాం. మనుబోలు వరకు మ్యాప్ పెట్టేశాను. బయలుదేరదామండి. కొద్ది దూరం రాంగ్ రూట్లో అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఏమనుకోవద్దండి, రాంగ్ రూట్లో వెళ్తున్నాను. పోలీసు వాడు తగిలితే మాత్రం ఏందైనా మద్రాసు బెంగళూరు హైవే మీద అయితే మనం వెళ్తున్నాం. చిత్తూరు వరకు ఈ హైవేలో కంటిన్యూ అవుతాం. చిత్తూరు పక్కనే అండి, ఒక 5-6 కిలోమీటర్లు. చిత్తూరు అవుట్కట్స్లో అయితే నేను స్టే చేశాను. ఇంతవరకు ఇప్పుడైతే సరైన రూట్లోకి వెళ్తాం. మనం ఇప్పుడు సూర్యునికి అభిముఖంగా అయితే వెళ్తున్నామండి. ఉదయభానుని లేలేత కిరణాలు నాకు ఫ్రంట్ ఫేస్ లో పడుతున్నాయి, ఫేస్ మీద పడుతున్నాయి. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది. ఇంకా అరగంట తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో అప్పుడు అంత వైలెంట్ గా తయారవుతాడు. చూరన్న
అక్కడక్కడ మంచు ఫాగ్ అనేది అక్కడక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువ, చెట్లు ఎక్కువ ఉంటాయండి. వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఎండ ఎక్కువ అయితే మనకు వాయిద్యం పెట్టింది. పోతే ఉదయం పూట ఈ రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది. ఒక 9 గంటలు దాటిన తర్వాత నుంచి ఉంటుందండి ఈ లైన్లో. ఇది బెంగళూరు చెన్నై హైవే కాబట్టి ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంటుందండి, తట్టుకోలేము. 4 లైన్ రోడ్ అండి ఇది. ఇక్కడ అడప కొండలు గుండలు అన్ని మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఒక 2.1 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి డైవర్షన్ అయితే దొరుకుతుందండి తిరుపతి వైపుకి. చిత్తూరు ఊళ్ళో కూడా అయితే మనం పోము, బైపాస్ అయితే అండి, బైపాస్ మనం అయితే తిరుపతి లైన్కి అయితే తిరుగుతున్నాము. రోడ్డు సూపర్గా ఉందబ్బా. తిరుపతి లైన్కి, తిరుపతి హైవేకి అయితే ఎంటర్ అయిపోయామండి. దగ్గరలో టోల్ ప్లాజా ఉందంట, టోల్ ప్లాజా. తిరుపతి లైన్లో ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాము. ఇక్కడికి తిరుపతి 78 కిలోమీటర్లు ఉంది, నాయుడుపేట 140 కిలోమీటర్లు ఉంది. ఇది కడప కూడా వెళ్తుందండి. కడప 170 కిలోమీటర్లు అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ హైవే వాళ్ళు QR కోడ్ అయితే పెట్టారు ఈ ప్రాజెక్ట్ యొక్క అపూర్వ అపరాలు తెలుసుకోవడానికి. మనకు ఎదురుగా ఒక రాతి కొండ అయితే కనిపిస్తుందండి, ఒకటే రాయిలా కనిపిస్తుందండి. ఆ కొండకు పెట్టారండి వీళ్ళు కంకర వాళ్ళు, దుమ్ము లేపుతున్నారు, కంకర పాల్గొడుతున్నారు కాబట్టి. కాణిపాకం మనకు వచ్చేసరికి 11 కిలోమీటర్లు అయితే ఇక్కడికి చూపిస్తుంది. కాణిపాకం దేవాలయం పెద్ద పెద్ద విఘ్నేశ్వరుడు బొమ్మలు అయితే లోపల చిన్న చిన్న మూర్తులు. హైవే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అయితే తిరుమల తిరుపతి కొండలు అయితే మనకి ఇక్కడి నుంచి విజిట్ అవుతాయి. ఎలా ఉన్నాయో మనకి ఇంకా కొండలు మబ్బుతోటి, మబ్బు కాదండి బాగండి, పొగమంచుతోటి నిండి ఉన్నాయి. కొండ మీద ఒక దేవాలయం కనిపిస్తుంది. ఉంది. పశువుల మేత, పాడి పరిశ్రమ ఎక్కువ అండి ఇక్కడ. చూడండి పశువుల మేత అంత కింద పండిస్తుంటున్నారు పశువుల కోసం. సూపర్గా ఉంది వాతావరణం. ఈ ఉదయం పూట ఈ చల్లదనానికి, ఈ వాతావరణానికి చాలా ఆహ్లాదకరం అయితే. నేను దూరంగా కనిపిస్తున్న దేవాలయం వల్ల అక్కడ పైన ఉందండి, ఏదో అమ్మవారి దేవాలయం లాగా ఉందండి. చూద్దాము, అక్కడ ఒక బోర్డు ఉంది.
వాతావరణం చూడాలంటే రెండు కళ్ళు చాలవండి. ఈ రూట్ లో గట్టి మోపులు కట్టే మిషన్ అయితే ఒకటి పోతుంది. వరిగడ్డి కోసిన తర్వాత మోపులు కడుతుంది. ఇక్కడ పోతుంది ఒక హార్వెస్టర్, ట్రాక్టర్ మౌంటింగ్ హార్వెస్టర్ అండి ఇది. దీంతో మనం వరి కోయించుకోవాలంటే పొలం పూర్తిగా డ్రైగా ఉండాలి. దీనికి మహేంద్ర వాళ్ళ బండిని అయితే ఎక్కారండి. మహేంద్ర వాళ్ళ బండితోటి ట్రాక్టర్ బండి ఇందులో జాండీర్తో కూడా నడుస్తాయండి, మేషన్ తో కూడా నడుస్తాయి. కానీ ఎవరికి అందుబాటులో ఉంటారు. సౌకర్యము అందుకే శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంతానికి. స్వర్గం అంటే ఇదేనండి. ఇలాంటి పచ్చదనం ప్రాంతంలో జీవించడం అనేది మనలా భావించాలి. ఇక్కడ అనేక రకాల కూరగాయ పంటలు కూడా. ఒక విషయం అంటే ఇవన్నీ భూగర్భ జలాలతోనే పండిస్తారు. ఇక్కడ నీటి వసతి అయితే చాలా తక్కువ. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సెలెక్టెడ్ ప్రాంతాల్లో మాత్రమే నీరైతే మనకి డ్యామ్ నీళ్ళు అయితే వస్తాయి. మిగతా అన్ని దగ్గర మాత్రం భూగర్భ జలాలే. మామిడికాయలు చూడండి, మామిడి చెట్టు ఎలా ఉంది. చిత్తూరు మామిడి అరటి మామిడి కాయలు. మనం పంట కొత్త మీద అయితే ప్రయాణం చేస్తున్నాము. మీద కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి యొక్క దేవాలయం వచ్చేసరికి 6 కిలోమీటర్లు అయితే ఇక్కడైతే 2 హార్వెస్టర్లు ఉన్నాయి. ఈ 2 ఏ జాండీర్ అండి, ఇది కూడా జాండీరే. 4 ఉన్నాయి ఇక్కడ. 4 జాండీర్ ట్రాక్టర్లు ఎదిన టైరు బండి అండి ఇది. టైరు హార్వెస్టర్. లోడు, క్యాబేజీ లోడు. బహుదా నది. బహుదా నది క్రాస్ అవుతున్నా ఉంటుంది. ఎవరికంటే అయితే ఖాళీగానే ఉంది. ఆంధ్రాలో రోడ్లు బాగోవాలి అని చెప్పింది. ఎక్కడైనా రిమోట్ ఏరియాల్లో రోడ్లు బాగలేకపోతే అది ఏ ప్రాంతంలోనైనా ఉండదండి. చూడండి, ఇంతకంటే రోడ్డా. ఎవడో వెనకటికి అన్నాడంట, ఎక్కడ గతుకులో 6 టైర్లు పడిందో అదే ఆంధ్ర బార్డర్ అన్నాడు అండి. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో రోడ్లు. ఇక్కడి కూడా కాణిపాకం వెళ్ళొచ్చు అనుకుంటా. కాణిపాకం ఆలయానికి దారి అనుకుంటా. ఇక్కడ చూసుకుంటే రైలు చక్రాల మీద ఆహా, ఏది ప్రకృతి సౌందర్యము. వైపు చూస్తే అన్ని కొండలు, గుట్టలు, కొబ్బరి చెట్లు, చెట్లు. ఏదో చిన్న కాలువ ఉంది. కాలువలో నీళ్ళు అయితే ఉన్నాయి.
ఇక్కడ ఎందుకు ఇంత దుమ్ములేస్తుంది? చూడండి ఎంత దుమ్ములేస్తుంది. అందువల్ల ఈ దుమ్ములేస్తుంది మొత్తంగా లేక పొగ. ఏమైనా మబ్బులు లేదు, ఏమైనా అనేది పోతే తెలియదండి. లేక ఏదన్నా తగలబడుతుంది, పూర్తిగా ఆవరించేసింది. ఏదో జరిగింది. పొగ రావడానికి కారణం ఏంటి? ఇక్కడ కారు అయితే ఎప్పుడో దుమ్మని పగిలిపోయింది, ఏం పనికి రాకుండా. ఏమైంది అది ఇక్కడ? పడిందో నిద్రపోతుంది, పక్కకు వాలి పడుకుంది. విపరీతమైన పొగలో అయితే వచ్చామండి. పొగ ఏదో నల్లకుంటే పొగ పంపులు బాగా. అరే వా, ఈ టైంలో ఇక్కడ పొగ పంపులు ఏమిటి? తగ్గబడింది అనుకున్నాను. అదే పంపులు. ఆహా, ఏమి ప్రకృతి సౌందర్యము! ఆహా, పొగమంతులో ఇంకా ఎంత పొగమంతా లేక నేను ఇప్పుడే చూడవండి. చూడండి, మీరు చూస్తున్నారా ఇక్కడ పొగమంతు ఏ విధంగా ఉందో? ఎదురు వస్తుంది. అర్థమైతే రాదు కదా. పొగమంచు చెప్పండి. కూడా సరిగ్గా అనుకోవట్లేదు. ఎంత దూరం ఉంటుందో కానీ సూపర్ గా ఉందండి వాతావరణం. ఇక్కడ నుంచి గడప 146 కిలోమీటర్లు, 54 కిలోమీటర్లు, పోతలపట్టు 2 కిలోమీటర్లు మాత్రం ఉందండి. పక్కకి వెళ్ళాలి. పోతలపట్టుకి సర్వీస్ రోడ్ తీసుకుని అయితే విపరీతంగా వచ్చేసింది అండి. అప్పుడు బాగా వచ్చినాయి. వాతావరణంలో ఏదో మార్పు జరుగుతుంది. ఈ మే నెలలో ఎందుకు అది ఏప్రిల్ నెలలో ఎందుకు ఇలాంటి వాతావరణం? మబ్బులు ప్రయాణిస్తున్నాయి, ప్రయాణిస్తున్నాయి. నాకు వైపుగా మద్రాసు వైపు ప్రయాణిస్తున్నాయి. అయితే ఏదో సముద్రంలో తేడా జరిగింది.
ఇక్కడ నుంచి విపరీతంగా ఈ కొండ ప్రాంతాల నుంచి మబ్బులు తాగుతుంది, పీడనం అనేది అనిపిస్తుంది. ఈ వాతావరణాన్ని గురించి నేను ఆహా బాగా ఉందండి, ఏమీ కనిపించట్లేదు. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ నాకైతే లైట్ గా కనిపిస్తుంది. వాతావరణం అంటే ఏడో వర్షం పడుతున్నట్టు హాయిగా ఉంటుంది. కెమెరా అది అనిపించట్లేదు ఈ వాతావరణాన్ని. రికార్డ్ అయినకుంటే చూద్దాం ఎలా ఉందో. ఎటు చూసినా మబ్బులే మబ్బులు, భూపేద మబ్బులు, భూపేద మబ్బులు అండి, భూపేద మబ్బులు. ఇదొక కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్ లో తీవ్రలేత మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ తిరుపతి హైవేలో మాత్రం ఎక్సలెంట్ గా అక్కడున్న అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఈ వీడియో ఇంతటితో అయితే ఆపేద్దాం. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్. మరో మంచి ట్రావెలింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి.